everyone, welcome to VMR Logics. మీలో ఎవరైనా SSC అండ్ రైల్వేస్ కి ప్రిపేర్ అవుతున్నారా? సో వాళ్ళ కోసమే ఈ వీడియో అన్నమాట. సో ఇప్పటి నుండి మన VMR Logics యూట్యూబ్ ఛానల్లో ఎవ్రీ డే మ్యారథాన్ అనేది జరుగుతుందన్నమాట. సో ఈ మ్యారథాన్ లో భాగంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి SSC అండ్ రైల్వే నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వల్ల యూజ్ ఏంటి అంటే 30% ఆఫ్ క్వశ్చన్స్ నెక్స్ట్ నోటిఫికేషన్ లో అడుగుతా ఉంటాడు. మరి మిగతా 70% ఏంటి అంటే 70% కోసం మన VMR Logics అనేది మీకోసం అందుబాటులో ఉంటుందన్నమాట. అయితే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ లో కనుక చూసుకుంటే మీకు 3 days డెమో క్లాసెస్ అనేవి ఉంటాయి. ఒకవేళ సెషన్స్ నచ్చితే మీరు జాయిన్ అయిపోతారు. సో ఇన్ ద సేమ్ వే ఆన్లైన్ లో కూడా మేము అదే ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటున్నాం. బట్ ఆఫ్లైన్ లో 3 days మనం ఇక్కడ ఇచ్చేది 7 days అన్నమాట విత్ జస్ట్ 9 rupees. సో 9 rupees తో మీరు రీజనింగ్ ఫుల్ కోర్స్ అనేది వినొచ్చు. సో డేట్స్ వచ్చేసి 5th, 6th, 7th ఈ 3 dates లో కూడా మనకి ఈ ఆఫర్స్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. యూటిలైజ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. హియర్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. The second number in the given number pair is obtained by performing certain mathematical operations on the first number. The same operations are followed in all the number pairs except one. Find the odd number pair అంటున్నాడు. సో ఇక్కడ మనకి 4 number pairs ఇచ్చాడు. వాటిలో odd number pair ఏంటి అని అడిగాడు. మనకి ఇక్కడ 10 questions అనేవి ఇస్తా ఉంటాను ఎవ్రీడే. సో ఆ 10 questions లో మీకు 10 కి ఎన్ని questions వచ్చాయి అనేది కమెంట్ బాక్స్ లో పెట్టండి. అలానే ఎవ్రీడే ఒక క్వశ్చన్ అనేది ఇవ్వడం జరుగుతుంది హోంవర్క్ లాగా. దాని సొల్యూషన్ ఏంటి అనేది కూడా కమెంట్ బాక్స్ లో పెట్టండి. ఓకేనా? సో ఓవరాల్ గా ఈ 15 days మ్యారథాన్ లో మనకి 150 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. సో ఈ 150 క్వశ్చన్స్ అంటే రీజనింగ్ నుండి 150, క్వాంట్ నుండి 150, ప్యూర్ మ్యాథ్స్ నుండి 150 క్వశ్చన్స్. సో ఈ 150 లో మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది ఎవ్రీడే మీరే యాడ్ చేసుకోండి. ఐడియా అనేది వస్తుంది మీ ప్రిపరేషన్ ఏ లెవెల్లో ఉంది అనేసి. రైట్? చాలా చాలా ఈజీ క్వశ్చన్, బేసిక్ క్వశ్చన్ కదా. ఏమిచ్చాడు? 7 is related to 350 అంటున్నాడు. ఇన్ ద సేమ్ వే 8 is related to 519, 6 is related to 222, 9 is related to 736. మనం VMR Logics యాప్ లో డిస్కస్ చేసాం ఈ 222. గుర్తుందా? 222 అనేది ఏంటి? ఒక ఫ్యాన్సీ నెంబర్ మనకి రెగ్యులర్ కనిపిస్తూ ఉంటుంది అని చెప్పాను. 222 కనబడగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి అంటే 6³ + 6 అని చెప్పుకున్నాం. సో 216 + 6 రైట్? అంటే ఇప్పుడు దీన్ని ఏమని ఇచ్చాడు? 6 is related to 6³ + 6. మరి మిగతా కూడా అదే వేలో చెక్ చేయొచ్చా? చెక్ చేయొచ్చు. లేదు మరి క్యూబ్ లాజిక్ డైరెక్ట్ ఎలా వెళ్తున్నారు అంటే అనాలిసిస్ టాపిక్ చెప్పినప్పుడు చెప్పాను మనకి ప్రిఫరెన్స్ లిస్ట్ అనేది ఉంటుంది. ఫస్ట్ ప్రైమ్ ప్రిఫరెన్స్ అనేది ఇస్తాం. మరి వీటిల్లో ప్రైమ్ నెంబర్స్ అని అంటే 7 ఒక్కటే, అంటే ఫస్ట్ నెంబర్ ఒక్కటే ప్రైమ్ నెంబర్ ఉంది. స్టిల్ ఇది అనాలిసిస్ కి రిలేటెడ్ గా లేదు, ఆడ్ వన్ అవుట్ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ టైం ప్రిఫరెన్స్ ఇస్తాం క్యూబ్. సో 3 digit కొంచెం పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చాయి అంటే క్యూబ్ మీద ఫోకస్ పెట్టమని యాప్ లో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు 350 అనేది ఏ ఫార్మాట్ లో ఉంది? 7³ 7³ అంటే ఎంత? 343. 343కి 350కి గ్యాప్ ఎంత? 7. సో ఇది 7³ + 7 ఇచ్చాడు. మరి 519 ఏమని రాయొచ్చు? 8³ 8³ అంటే ఏంటి? 512. సో 512 519 గ్యాప్ ఎంత? 7. సో +7. సో ఇక్కడికి వచ్చేసరికి 736 దట్ ఈస్ 9³ 9³ అంటే ఏంటి? 729. ఇక్కడ 36 ఇచ్చాడు, అక్కడ ఒక 1, ఇక్కడ ఒక 6, 7 ఓవరాల్ గా. సో లాజిక్ ఎలా ఇచ్చాడు చూడండి. ఇవన్నీ కూడా ఇది +7, క్యూబ్ +7, క్యూబ్ +7, క్యూబ్ +7. ఆ క్యూబ్ కూడా ఏంటి? ఫస్ట్ నెంబర్ క్యూబ్ +7 చేశాడు ఎక్సెప్ట్ ఆప్షన్ సి. సో ఇక్కడికి వచ్చేసరికి +6 లాజిక్ అనేది అప్లై చేశాడు కాబట్టి దట్ ఈస్ ది ఆడ్ వన్. Here is the next question. In a certain code language, pound is coded as 106 and clean is coded as 41. How will maker be coded in that language అంటున్నాడు. సో ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ? పౌండ్. సో POUND. సో పౌండ్ కి డీకోడెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 106. ఇన్ ద సేమ్ వే క్లీన్. సో క్లీన్ అనే వర్డ్ కి డీకోడెడ్ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 41. సో వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫార్మ్ ఆఫ్ ది వర్డ్ మేకర్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడింగ్ డీకోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏం చెప్పుకున్నాం మన మ్యాప్ లో? నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్, రైట్? సో P వచ్చేసి 16. O అంటే ఏంటి? 5 మల్టిపుల్ EJO 5 10 15. U అంటే ఏంటి? యూనిక్, ఒక డిఫరెంట్ వేలో ఉండడం కదా 21. N అంటే ఏంటి? నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. T వచ్చేసి ఏంటి? 4. సో బేసిక్ వెరిఫికేషన్ ఏంటి అంటే ఇక్కడ వాల్యూ అనేది కొంచెం పెద్దది ఉంది కాబట్టి ఏం చేస్తాము అంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ అన్నింటినీ యాడ్ చేస్తాం. బేసిక్ వెరిఫికేషన్ గురించి చెప్పుకున్నాం యాప్ లో. సో
సో ఇవన్నీ యాడ్ చేస్తే ఇక్కడ వచ్చేసి 16 + 14 30, 15 + 4 19, నెక్స్ట్ ఇక్కడ ఒక 21 ఉంది, 19 + 21 వచ్చేసి 40. సో 40 + 30 ఎంత 70. వీటన్నిటిని యాడ్ చేస్తే ఏమొచ్చింది 70 వచ్చింది. సో లాజిక్స్ ఎలాంటివి ఇస్తాడని డిస్కస్ చేసాం యాప్లో. 70 మల్టిపుల్ ఇవ్వచ్చు, అంటే 70 × 2, 70 × 3, 70 × 4, ఆర్ ఎల్స్ 70 ఇంటూ ఈ పౌండ్ అనే వర్డ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5 అలా ఇవ్వచ్చు. బట్ ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూ 70 మల్టిపుల్ కాదు. మరి నెక్స్ట్ టైం చెక్ చేస్తామని చెప్పాను. అసలు ఇక్కడ చేసిన సమ్ కి ఇక్కడ ఇచ్చిన వాల్యూకి మధ్యలో గ్యాప్ ఎంత అనేది చెక్ చేయమన్నాను. బేసిక్ వెరిఫికేషన్ ఏం చెక్ చేయమని చెప్పాను, ఈ గ్యాప్ ఎంత అనేది చెక్ చేస్తాం. సో ఈ రెండింటి మధ్యలో గ్యాప్ ఎంత అంటే 36. మరి ఈ 36 అనే వాల్యూ ఎలా వచ్చి ఉంటది? ఒకటి ఏంటి అంటే 6² అనే వాల్యూ ఇవ్వచ్చు. 6² ఎందుకు తీసుకున్నాడు అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని 5 తర్వాత వచ్చే నెంబర్ ఏంటి 6, దాన్ని స్క్వేర్ చేసి యాడ్ చేయొచ్చు. మరి ఇదే లాజిక్ అంటే ఇక్కడ కూడా చెక్ చేయాలి. ఇలా మిక్స్డ్ కోడింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు 2 కండిషన్స్ ఇస్తే 2 కండిషన్స్ చెక్ చేయాలి అని యాప్ లో డిస్కస్ చేసాం. ఎందుకు అంటే ఇక్కడ ఏదైతే లాజిక్ వర్కౌట్ అవుతుందో ఆ లాజిక్ ఇక్కడ వర్కౌట్ అవ్వకపోవచ్చు సమ్ టైమ్స్. నేను ఇక్కడ 36 అనే వాల్యూని ఏమనుకుంటున్నా అంటే 36 అనేది నాకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ అని తెలుసు. అదేంటి 6². మరి 6 ఎలా తీసుకున్నాను అంటే ఇక్కడ ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ పౌండ్ అనే వర్డ్ లో ఉన్న నెంబర్ ఆఫ్ లెటర్స్ 5. సో 5 తర్వాత నెంబర్ తీసుకుని స్క్వేర్ చేశాడు అనుకుంటున్నాను. అలా కూడా ఇవ్వచ్చు కదా లాజిక్. లెట్స్ సీ. సో ఇక్కడ చూస్తే C అంటే ఏంటి 3, L అంటే ఏంటి 12, E వచ్చేసి 5, A 1, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. సో ఇవన్నీ యాడ్ చేస్తే 12 + 14 వచ్చేసి 26, 5 + 1 6, 6 + 3 9. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఏమొస్తుంది 35 వచ్చింది. మరి 35 కి 41 కి గ్యాప్ ఎంత ఇచ్చాడు? గ్యాప్ 6 ఇచ్చాడు. అరే ఇక్కడ 36 వచ్చేసి అది పర్ఫెక్ట్ స్క్వేర్ అని అజంప్షన్ చేసేసిన. మరి ఇక్కడ 6 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా? కాదు. అంటే నేను ఇక్కడ ఒక లాజిక్ అనుకున్నది తప్పైపోయింది. మరి ఇంకేం లాజిక్ అయి ఉండొచ్చు అంటే ఇక్కడ 6 అనే వాల్యూ యాడ్ చేశాడు కదా, ఈ 6 అనే వాల్యూ మీద నేను ఒకసారి ఫోకస్ పెట్టాలనుకుంటున్నా. దేని మీద ఫోకస్ పెట్టొచ్చు అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అని చెప్పుకున్న మ్యాప్ లో గుర్తుందా? స్పెషల్ క్యారెక్టర్స్ ఏంటి? ఓవెల్స్ చూడండి. ఇక్కడ ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి? ఈ ఉంది, ఏ ఉంది. ఈ అంటే 5, ఏ అంటే 1. ఈ రెండింటి సమ్ ఎంత 6. ఆ 6 యాడ్ చేశాడు అనుకుంటున్నా. మరి అదే కరెక్టా అంటే ఇక్కడ కూడా చెక్ చేయాలి. సో ఇక్కడ ఉన్న ఓవెల్స్ ఏంటి? మనకుండే నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఏంటి? ఏ, ఈ, ఐ, ఓ, యూనా. ఈ లాజిక్ కూడా ఎక్కువ అడుగుతాడు అనేసి విఎంఆర్ లాజిక్స్ యాప్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ ఓవెల్స్ ఏమేమి ఉన్నాయి చూడండి. ఓ, యూ ఉంది. సో ఓ అంటే ఏంటి 15, యూ అంటే ఏంటి 21. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత 36. ఎస్, నేను ఏదైతే లాజిక్ అనుకున్నానో ఆ లాజిక్ అనేది రెండిట్లలో సాటిస్ఫై అయింది. సో ఇప్పుడు లాజిక్ ఏమి ఇచ్చాడు అంటే సమ్ ఆఫ్ ది లెటర్స్ ప్లస్ సమ్ ఆఫ్ ఓవెల్స్. ఎక్స్ట్రా ఏం యాడ్ చేస్తున్నాడు అంటే ఓవెల్స్ ని మళ్ళీ యాడ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మేకర్ అనే వర్డ్ కి డీకోడెడ్ వాల్యూ ఎంత అంటే ఎం అంటే టిల్ చేస్తే 3 లాగా కనిపిస్తుంది 13, A1, కింగ్స్ 11 పంజాబ్, E5, R ని క్లోజ్ చేస్తే 8 లాగా కనిపిస్తుంది 18. సో ఇవన్నీ యాడ్ చేస్తే 11 + 1 12, 12 + 18 30, 30 + 13 43, 43 + 5 48. సో ఈ 48 కి ఏం యాడ్ చేయాలి? ఓవెల్స్. సో ఓవెల్స్ ఏమున్నాయి? ఏ ఉంది, ఈ ఉంది. సో 1 + 5 ఎంత 6. దట్ ఈస్ 54. ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. ఈ మధ్య రీసెంట్ టైమ్స్ లో ఏ నోటిఫికేషన్ చూసుకున్నా సరే, ఎస్ఎస్సి కావచ్చు, రైల్వేస్ కావచ్చు, ఈ నోటిఫికేషన్ లో సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువ అడుగుతున్నాడు. ఈవెన్ మనం విఎంఆర్ లాజిక్స్ యాప్ లో చెప్పినప్పుడు కూడా సెట్స్ కానీ మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఇచ్చినప్పుడు వాటిని లాస్ట్ లో సాల్వ్ చేయండి అని చెప్పాం. ఎందుకు అంటే ఈ మోడల్ క్వశ్చన్స్ కి సాల్వ్ చేయాలి అంటే నెంబర్ ఆఫ్ పాసిబుల్ కేసెస్ వస్తాయి. ఎలాంటి కేసెస్ అడుగుతాడు అనేది కొన్నిసార్లు చెప్పలేం, చాలా వర్కౌట్ చేయాల్సి ఉంటుంది, రైట్? సో హియర్ ఇస్ ద క్వశ్చన్. సో ఇక్కడ సెట్ ఏమి ఇచ్చాడు అంటే 2, 1, 5, 5, 12, 22, 6, 2, we need to find this number. అయితే వన్ మోర్ పాయింట్, సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చినప్పుడు నోట్ ఇస్తా ఉన్నాడు. ఈ నోట్ ని మర్చిపోయి చాలా మంది డిఫరెంట్ వేలో సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తా ఉన్నారు. సో ఈ నోట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 డిజిట్ నెంబర్ 12 అనేది ఉంది కదా, ఈ 12 అనే నెంబర్ కి ఏమైనా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అప్లై చేయాలి అంటే
ఆ 12 అనే నెంబర్ 12 లాగా మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 5ని 12ని యాడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి, యాడ్ చేయండి. సబ్ట్రాక్ట్ చేయాలంటే సబ్ట్రాక్ట్ చేయండి, మల్టిప్లై చేయండి, డివైడ్ చేయండి, మీకు రావాల్సిన సొల్యూషన్ రావడానికి. బట్ ఈ 12 అనే నెంబర్లో ఈ రెండింటిని డివైడ్ చేయొద్దు. అంటే 1ని 2ని సపరేట్గా తీసుకొని డిజిట్ సమ్లో 1+2లు 1-2లు 1×2లు 1/2లు అలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేయొద్దు అనే వర్డ్ చాలా చాలా రెగ్యులర్గా మెన్షన్ చేస్తున్నాడు. ఆ పాయింట్ మర్చిపోయి చాలా మంది ఏంటి అంటే ఈ డిజిట్ సమ్ల మీద ఫోకస్ పెడతా ఉన్నారు. అది మర్చిపోకండి. ఓకే, సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెట్ 2, 1, 5, 5, 12, 22. So we need to find this number 6, 2, సో ఇక్కడ చూస్తే సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటే ఫస్ట్ బేసిక్ వెరిఫికేషన్ ఏమని చెప్పుకున్నాం, డిఫరెన్స్ లాజిక్. బేసిక్ వెరిఫికేషన్ సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో కూడా చాలా మంది ఏంటి అంటే డైరెక్ట్ లాజిక్ వెళ్ళిపోతా ఉంటారు. నేను ఎప్పుడు కూడా యాప్ లో డైరెక్ట్ లాజిక్ వెళ్ళలేదు. మనం బేసిక్ వెరిఫికేషన్స్ ఏమేమి చేస్తామో అనే పాయింట్స్ డిస్కస్ చేశాను. బేసిక్ వెరిఫికేషన్ డిఫరెన్స్ లాజిక్ చెక్ చేస్తాం. అంటే ఇప్పుడు 2 నుండి 1కి డిఫరెన్స్ ఎంత, 1. 1 నుండి 5కి డిఫరెన్స్ ఎంత, 4. సో ఇదే డిఫరెన్స్ అనేది ఇక్కడ ఉందనుకోండి, డిఫరెన్స్ లాజిక్ వెళ్ళాడు అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ క్లియర్ కనిపిస్తుంది, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 7, ఇక్కడ డిఫరెన్స్ ఎంత 10. ఇక్కడ వాల్యూ అనేది డిక్రీజ్ అయింది, ఇక్కడికి వచ్చేసరికి 2 ప్లస్లే ఉన్నాయి. సో డిఫరెన్స్ లాజిక్ అనేది వర్కౌట్ అవ్వట్లే. ఎప్పుడు వర్కౌట్ అయ్యేది అంటే ఇక్కడ +7 +10 ఇచ్చినట్టు ఇక్కడ కూడా +7 +10 ఇచ్చిస్తే వర్కౌట్ అయ్యేది. సెట్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామంటే డిఫరెన్స్ లాజిక్. అది ఇక్కడ వర్కౌట్ అవ్వలే. మరి నెక్స్ట్ ఏం చేస్తామని చెప్పాను, హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడతామని చెప్పుకున్నాం. సో ఈ మూడిట్లలో హైయెస్ట్ వాల్యూ ఇక్కడ ఉంది 3rd పొజిషన్ లో, ఈ మూడిట్లలో కూడా హైయెస్ట్ వాల్యూ ఈ పొజిషన్ లో ఉంది. అంటే హైయెస్ట్ వాల్యూ కూడా ఒక పాయింట్ చెప్పాను, ఇక్కడ 3rd పొజిషన్ లో ఉంటే ఇక్కడ కూడా హైయెస్ట్ వాల్యూ 3rd పొజిషన్ లోనే ఉండాలి అని చెప్పాను. ఎగ్జాక్ట్లీ అలానే ఇచ్చాడు. అంటే ఇప్పుడు నేను ఈ హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే ఈ రిమైనింగ్ 2 స్మాలెస్ట్ వాల్యూస్ కి సమ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి అప్లై చేయాలి. మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, రైట్. అయితే హైయెస్ట్ వాల్యూ రావాలి అంటే రిమైనింగ్ 2 వాల్యూస్ కి మనం మాక్సిమం ఎడిషన్లు మల్టిప్లికేషన్లు మాత్రమే చేస్తాం. ఎందుకు అంటే ఎడిషన్ మల్టిప్లికేషన్ మాత్రమే చేస్తేనే పెద్ద వాల్యూస్ వస్తాయి. అదే సబ్ట్రాక్షన్లు డివిజన్లు చేస్తే వాల్యూ తగ్గుతుంది. కాబట్టి ఈ పాయింట్స్ అనేవి క్లియర్ గా యాప్ లో డిస్కస్ చేసాం. జస్ట్ ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మీకు ఒకసారి రిమైండ్ చేస్తా ఉన్నాను, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వచ్చేసి క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో ఎగ్జాంపుల్ 2 + 1 అంటే ఏంటి, 3. 3కి ఇంకొక 2 యాడ్ చేశాడు అనుకుందాం. మరి ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవ్వాలి. 5 + 12 అంటే ఏంటి, 17. 17కి ఏం యాడ్ చేయాలి, ఒక 2 యాడ్ చేయాలి. అక్కడ 2 యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా 2 యాడ్ చేయాలి. బట్ ఆ లాజిక్ వర్కౌట్ అవుతుందా, 5 + 12 17, 17 + 2 19. బట్ ఇక్కడ 22 ఇచ్చాడు, రాట్లే. నెక్స్ట్ ఏంటి, మల్టిప్లికేషన్ లాజిక్ వెళ్ళాలి అంటే దీన్ని ఇంటూ 2 చేస్తున్నాను. 2 2s are 4, 5 రావాలి అంటే ఈ 1 ఏం చేయొచ్చు, +1 చేయొచ్చా. రెగ్యులర్గా ఈ లాజిక్ ఇస్తాడని చెప్పుకున్నాం, రైట్. అంటే ఫస్ట్ నెంబర్ని డబల్ చేస్తే సెకండ్ నెంబర్ యాడ్ చేశాను. మరి ఇక్కడ కూడా అదే వర్కౌట్ అవుతుందా అంటే ఫస్ట్ నెంబర్ని డబల్ చేస్తున్నా అంటే ఏంటి 10. సో 10కి 12 యాడ్ చేస్తే ఎంత, 22. సాటిస్ఫై అయిందా, ఎగ్జాక్ట్లీ. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2 చేసి సెకండ్ నెంబర్ని యాడ్ చేస్తే మనకి 3rd నెంబర్ అనేది వస్తుంది, రైట్. సో ఇక్కడ చూస్తే ఫస్ట్ నెంబర్ని ఇంటూ 2 చేస్తే ఏంటి, 6 2s are 12. సో 12 + 2 14. దట్ ఈస్ ఆప్షన్ B is the answer. B is the answer. Here is the next question. 4 letter clusters have been given, out of which 3 are alike in some manner and 1 is different. Select the odd letter cluster అంటున్నాడు. సో ఇలా ఆడ్ లెటర్ క్లస్టర్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి చాలా చాలా ఈజీగా ఇస్తున్నాడు. మీరు రైల్వేస్ కి చూసుకున్నా, ఎస్ఎస్సికి చూసుకున్నా బేసిక్ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి ఇస్తున్నాడు. ఎలా అంటే ఫస్ట్ గా లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. అయితే నేను అక్కడే నెంబరింగ్ ఇవ్వచ్చు కానీ కొంచెం క్లమ్జీ అయిపోతుంది, అందరికి అర్థం అవ్వాలి కాబట్టి ఒకసారి రాస్తున్నాను. బట్ మీరు ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఈ లెటర్స్ రాయొద్దు, డైరెక్ట్ నెంబరింగ్స్ అనేవి ఇవ్వండి. నెంబర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా మనం యాప్లో డిస్కస్ చేసాం. ఈవెన్ విఎంఆర్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో లాస్ట్ ఇయర్ చెప్పిన రీజనింగ్ సెషన్స్లో కూడా మీకు ఉంటుంది, రైట్. సో నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, DHLP, HJKP, JNRV, రైట్.
సో వీటికి నెంబరింగ్ ఇస్తే డి అంటే ఏంటి 2, ఫిక్స్ 6, ఐ 9, నవంబర్ 14 చిల్డ్రన్స్ డే. సో బేసిక్ వెరిఫికేషన్ ఏంటి అంటే గ్యాప్ చెక్ చేస్తాం. సో ఇక్కడ నుండి ఇక్కడికి గ్యాప్, ఇది వచ్చేసి జే. సో జే అంటే ఏంటి 10. సో ఇక్కడ గ్యాప్ ఎంత +4, ఇక్కడ +4, ఇక్కడ +4 ఇచ్చాడు. నెక్స్ట్ డి అంటే ఏంటి 4, హైట్ 8, ఎల్ 12 అనే నెంబర్లో ఎల్ ఎక్కువ ప్రొనౌన్స్ అవుతుంది. పి 16. సో ఇక్కడ నుండి ఇక్కడికి +4 లాజిక్ ఇచ్చాడు. సో ఇక్కడ చూస్తే హైట్ 8, జే 10, కింగ్స్ 11 పంజాబ్, పి 16. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, +2, +1, +5. క్లియర్గా ఇదేనా? ఎందుకు అంటే మిగతావి రెండు +4 లాజిక్ వచ్చాయి కాబట్టి ఇదొక్కటే డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇదే ఆడ్ వన్ అవుట్ అవుతుందా? కావాలంటే నెక్స్ట్ ఇది వెరిఫై చేయండి. ఇదేంటి 10, 14 అంటే +4. ఆర్ అంటే ఏంటి 18 +4. వి అంటే ఏంటి విక్టరీ సింబల్ 22 +4. రైట్? అయితే మనం యాప్లో డిస్కస్ చేసినట్టు ఎప్పుడు నెక్స్ట్ ఇది వెరిఫై చేయాల్సి ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్, ఈ లాజిక్ కూడా మళ్ళీ చాలా మంది ఎగ్జామ్ రాసి వచ్చాక అంటా ఉంటారు, మేడం నాకు రీజనింగ్ లో 25 and 25 వస్తాయి అంటారు. మళ్ళీ రెస్పాన్స్ షీట్ చూసుకున్నాక నాకు 23 వచ్చాయి, 22 వచ్చాయి. ఎందుకు చెప్తారు తెలుసా? ఇదే ఒక మోడల్ డిస్కస్ చేద్దాం. ఏంటి అని అంటే, ఇక్కడ లాజిక్ అనేది +4 ఉంది. నెక్స్ట్ సెకండ్ దాని లాజిక్ కూడా +4 వచ్చింది. థర్డ్ దాని లాజిక్ +3 వచ్చింది. ఇంకా మనం ఏం చేస్తాం తెలుసా, కొంచెం తొందర ఎక్కువ కదా, డైరెక్ట్ తీసుకెళ్ళి ఇది ఆడ్ వన్ అవుట్ అని చెప్తా ఉంటారు. బట్ యాప్లో నేను డిస్కస్ చేశాను, ఇంకేమి ఇవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ +1, +2, +3 అని ఇచ్చాడు. అప్పుడు ఏది కరెక్ట్ అంటే ఇది ఆడ్ వన్ అవుట్ అవుతుంది. మరి ఇదెందుకు ఆడ్ వన్ అవుట్ అవుతుంది అంటే, రిమైనింగ్ 3 కేసెస్ లో కూడా ఒకటే నెంబర్ని యాడ్ చేస్తున్నాడు. ఇక్కడ 4ని యాడ్ చేస్తే ఇక్కడ 4 యాడ్ చేశాడు. ఇక్కడ 4ని యాడ్ చేస్తే ఇక్కడ కూడా 4ని యాడ్ చేశాడు. ఇక్కడ 3ని యాడ్ చేస్తే ఇక్కడ 3ని యాడ్ చేశాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్ నెంబర్స్ని యాడ్ చేశాడు. రైట్? సో ఒక్క మార్క్ ఊరికనే లాస్ అవుతారు అనేసి యాప్లో డిస్కస్ చేసాం. రైట్? యాప్లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే రీజనింగ్ అనగానే చాలా మందికి ఏంటి అంటే ఈజీ అని థాట్ వస్తూ ఉంటుంది. బట్ 25కి చాలా మంది ఎంత బాగా ప్రిపేర్ అయినా 20+ అటెంప్ట్స్ ఇవ్వడం కూడా కష్టం. సో వాటి కోసమే విఎంఆర్ లాజిక్స్ యాప్లో అప్డేటెడ్ వర్షన్తోని మీకు రీజనింగ్ సెషన్స్ అనేవి నేనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఎవరైనా విఎంఆర్ లాజిక్స్ యాప్లో రీజనింగ్ సెషన్స్ కనుక చూడకపోయి ఉంటే ఇప్పుడే విఎంఆర్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అండ్ 5th, 6th, 7th ఆగస్ట్లో వచ్చేసి మనకి మీరు క్లాసెస్ వినడానికి, అంటే అసలు క్లాసెస్ ఎలా ఉన్నాయి, మా స్టాండర్డ్స్ ఏంటి, అవి వినడానికి మీరు 9 రూపీస్ పెట్టి ఆ 3 డేస్లో కోర్స్ అనేది పర్చేజ్ చేయొచ్చు. రైట్? హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ది కరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ when sequentially placed in the blanks of the given series will complete the series అంటున్నాడు. సో ఇది మనం యాప్లో లెటర్ సిరీస్కి రిలేటెడ్ క్వశ్చన్స్లో కంటిన్యూడ్ సిరీస్ అనే మోడల్ గురించి డిస్కస్ చేశాము. ఈ రీసెంట్ టైమ్స్లో ఎక్కువ కంటిన్యూడ్ సిరీస్ నుండి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనేసి కూడా డిస్కస్ చేసాం. రైట్? సో ఫస్ట్ అసలు ఇది కంటిన్యూడ్ సిరీస్ అని ఎలా తెలుస్తుంది అంటే, అక్కడ ఏవైతే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఇచ్చాడో అవి ఎక్కువ ఉంటాయి అనేసి డిస్కస్ చేసాం. ఫస్ట్ అక్కడ ఏమి ఇచ్చాడో అవన్నీ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఏమేమి ఇచ్చాడు చూడండి, R, P, K, L, R, T, C, L, T, P, R, C, L, R, P, K. రైట్? సో ఈ మోడల్ క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ఏం చేయాలని చెప్పాను, దాంట్లో ఉండే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఎన్ని ఉన్నాయి అనేది చెక్ చేయాలి. సో ఇక్కడ ఎన్ని ఉన్నాయి చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 లెటర్స్ ఉన్నాయి మొత్తం. మరి 30 లెటర్స్ని ఎలా స్ప్లిట్ చేస్తాము అని అంటే 30 ఫ్యాక్టర్స్ రాయాలి ఫస్ట్ అని చెప్పాను. సో 2, నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టర్ ఏమవుతుంది 5, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి 6, నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటి 15. వీటిల్లో ఏమైనా ఎలిమినేట్ చేస్తామా అంటే ఫస్ట్ది లాస్ట్ది ఎలిమినేట్ చేస్తామని చెప్పుకున్నాం. సో 30 ఫ్యాక్టర్స్ రాశాను. 1 అండ్ ఇట్ సెల్ఫ్ కూడా ఫ్యాక్టరే, బట్ అవి రాయాల్సిన అవసరం లేదు.
అలా ఇవ్వడు కూడా. ఇస్తే ఏంటి అంటే మనకి 5 లెటర్స్ కలిపి ఒక సెట్, లేదు అంటే 6 లెటర్స్ కలిపి ఒక సెట్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది, రైట్? అయితే కొన్నిసార్లు 5 లెటర్స్ కలిపి ఒక సెట్ తీసుకోవచ్చా, లేదు 6 లెటర్స్ కలిపి ఒక సెట్ తీసుకోవచ్చా అనేది కూడా తెలుస్తుంది. ఎలా అంటే ఇక్కడ చూస్తే 1 2 3 4 5 ఫర్ ఎగ్జాంపుల్ 5 లెటర్స్ కలిపి ఒక సెట్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి. ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ డిఫరెంట్ ఉంది, బట్ కొన్నిసార్లు అలా డిఫరెంట్ కూడా ఇస్తా ఉంటాడు. ఆ మోడల్స్ అనేవి మనకి టైర్ 2 లో ఎక్కువ అడుగుతున్నాడు అనేసి అప్డేటెడ్ వర్షన్ లో చెప్పాం. కానీ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆర్ ఉంది కదా, ఈ ఆర్ అనేది నాకు ఇక్కడ కూడా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆరే, ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆరే రావాలి అని అంటే మనం ఎన్ని లెటర్స్ కలిపి ఒక సెట్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో 6 లెటర్స్ కలిపి ఒక సెట్ కింద చూడొచ్చా, లేదు 5 లెటర్స్ కూడా చూడొచ్చు కదా, 30 ఫ్యాక్టర్ 5 కూడా కదా అంటే లెట్స్ చెక్. సో చెక్ చేయాలనుకుంటే 1 2 3 4 5 సరే ఇదొక సెట్, 1 2 3 4 5 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 ఇదొక సెట్. వీటన్నింటిలో ఇలా సెట్ స్ప్లిట్ చేశాక అట్లీస్ట్ ఒక్క లెటర్ అన్న సేమ్ ఉండాలి. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆర్, ఇక్కడ ఎల్, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. అలాంటప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయగలుగుతాం? చెయ్యలేము కదా. సో దానికోసమే అంటే ప్రాపర్ వేలో కనబడట్లేదు కాబట్టి నెక్స్ట్ ఏం వెళ్తాము అంటే 6 లెటర్స్ కలిపి ఒక సెట్ చూస్తే 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 1 2 3 4 5 6 ఈ మిగతావన్నీ 6 లెటర్స్. వీటన్నింటిలో కూడా ఇక్కడ ఫస్ట్ లెటర్ ఆర్, ఇక్కడ ఆరే ఉంది, ఇక్కడ ఆరే ఉంది, ఇక్కడ ఆరే ఉంది. అంటే ఇచ్చిన సెట్స్ అన్నింటిలో కూడా ఫస్ట్ లెటర్ ఆర్ ఉంది అంటే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమవుతుంది? ఆర్ అవుతుందా? సో ఇప్పుడు ఒక్కసారి ఆప్షన్స్ మీద ఫోకస్ పెడదాము అని అంటే 1 2 3 4 5 ఫిఫ్త్ లెటర్ ఆర్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి చూడండి. ఫిఫ్త్ లెటర్ 1 2 3 4 5 సో ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఆర్ ఉంది. 1 2 3 4 5 ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఆర్ లేదు, సో ఇది ఎలిమినేట్ అయిపోతుంది. 1 2 3 4 5 ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఆర్ ఉంది, ఇక్కడ ఫిఫ్త్ లెటర్ ఆర్ ఉంది. సో లెట్స్ సీ. అయితే వాటన్నింటిలో కూడా TCPKR TCPKR సి ఫస్ట్ 6 లెటర్స్ సేమ్ కనిపిస్తున్నాయి ఆప్షన్స్ లో చూస్తే. 7th లెటర్కి వచ్చేసరికి మాత్రమే డిఫరెన్స్ కనిపిస్తుంది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ కి ఆప్షన్స్ మీద కూడా ఫోకస్ పెట్టొచ్చు అని చెప్పాం. ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టాలి అంటే కొంచెం దగ్గర ఇస్తా ఉంటాడు. ఏమైనా క్లమ్జీగా కనిపిస్తుంది అంటే డైరెక్ట్ సొల్యూషన్ ఎంతసేపు అని కూడా డిస్కస్ చేసాం, రైట్? సో సెకండ్ లెటర్ ఏముంది? టీ. టీ మనం రాయాలి అంటే ఇక మిగతా సెకండ్ లెటర్ ఏంటి? టీ. ఇక్కడ సెకండ్ లెటర్ టీ, ఇక్కడ సెకండ్ లెటర్ టీ, ఇక్కడ టీ. నెక్స్ట్ థర్డ్ లెటర్ పి. పి ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ పి ఇచ్చాడు అంటే థర్డ్ లెటర్ ఏమవుతుంది? పి 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 ఇచ్చేసాడు. నెక్స్ట్ ఫోర్త్ లెటర్. సో ఫోర్త్ లెటర్ ఇక్కడ ఇచ్చాడు సి అని, ఇక్కడ సి అని ఇచ్చాడు అంటే ఇచ్చిన వరకు ఫోర్త్ లెటర్ సేమ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఫోర్త్ లెటర్ సీనే అవుతుంది, ఇక్కడ ఫోర్త్ లెటర్ సీనే అవుతుంది, ఇక్కడ ఫోర్త్ లెటర్ సీనే. కమింగ్ టు ఫిఫ్త్ లెటర్ ఇక్కడ కే ఇచ్చాడు, అలానే ఇక్కడ కే ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? కేనా. ఇక్కడ కూడా కేనా, ఇక్కడ కేనేనా. నెక్స్ట్ సిక్స్త్ లెటర్. సో ఎల్ ఎల్ ఇక్కడ ఎల్ ఇచ్చాడు, సో అప్పుడు ఇదేమవుతుంది? ఎల్. ఇదేమవుతుంది? ఎల్. సో ఇక్కడ ఫిఫ్త్ లెటర్ కే. సో ఇది మనకు వచ్చిన సొల్యూషన్. సో TCPKR నెక్స్ట్ CKL. సో CKL ఇక్కడ CLK ఉంది కాబట్టి ఇది కూడా ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ CKL తర్వాత TP వరకు సేమ్ ఉంది. ఇక లాస్ట్ 4 లెటర్స్ చెక్ చేద్దాం. సో లాస్ట్ 4 లెటర్స్ ఏమున్నాయి చూడండి. KTCL. సో KTCL ఉన్న ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఇస్ ది ఆన్సర్. ఇక్కడికి వచ్చేసరికి ఏంటి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ సెట్ లో లెటర్స్ సేమ్ ఉన్నాయి. ఈ మధ్య ఏంటి అంటే ఒక్కొక్క లెటర్ చేంజ్ చేసి కూడా అడుగుతా ఉన్నాడు. అవి కూడా యాప్ లో ఇంక్లూడ్ చేసాం. టైప్ 2 లెవెల్లో అడుగుతా ఉన్నాడు. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద సెట్ in which the numbers are related in the same way as are the numbers of the following set అంటున్నాడు. సో ఇక్కడ మనకి ఇచ్చిన సెట్ ఏంటి? 7 12 18 సేమ్ ఇదే ఫార్మెట్ లో ఉన్న సెట్ ఏంటి అని అడిగాడు. సెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే బేసిక్ వెరిఫికేషన్ ఏం చెప్పుకున్నాం? డిఫరెన్స్ లాజిక్ చెక్ చేస్తామా? సో ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ నుండి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 6. అంటే నేను పక్కనే ఉండే నెంబర్స్ డిఫరెన్స్ ఇచ్చాడు, అలా కూడా ఇవ్వచ్చు. చెక్ చేస్తే
ఇక్కడ డిఫరెన్స్ ఏముంది, +6 +10 సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి +5 +5 సాటిస్ఫై అవ్వట్లే. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసరికి +5 +7 సాటిస్ఫై అవ్వట్లే. ఇక్కడ చూస్తే +5 +6. సో ఇదేనా మనకి ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. అయితే ఇక్కడ +5 +6 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ +5 +6 ఉన్న ఆప్షనే ఉండాలని రూల్ లేదు. ఇంకొక వే ఏం చెప్పుకోవచ్చు అంటే రెండు పక్క పక్కనే ఉండే నెంబర్స్, అంటే ఇక్కడ 5 6 ఇచ్చాడు అంటే ఆప్షన్స్ అన్నింట్లో ఇలా వచ్చింది, ఈ ఆప్షన్స్ ఇలానే ఉన్నాయి, +7 +8 లాజిక్ వచ్చింది. మరి వీటిల్లో ఏది సెలెక్ట్ చేస్తామంటే ఇది సెలెక్ట్ చేస్తాం. ఎందుకు అంటే దీని మీనింగ్ ఏంటి అంటే రెండు పక్క పక్కనే ఉండే నెంబర్స్ డిఫరెన్స్ అనేది తీసుకున్నాడు. సో ఇక్కడ కూడా ఇవి రెండు 7 and 8 అనేవి ఏంటి 2 కాంజుగేటివ్ నెంబర్స్ కదా, ఆ లాజిక్ కూడా ఇస్తా ఉంటాడు. సో +5 +6 ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. Here is the next question. Here are 3 statements. Some desks are trays, some trays are plates, some plates are desks అంటున్నాడు. సో ఇక్కడ సిలాబ్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. సిలాబ్స్ కి రిలేటెడ్ గా పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ కన్క్లూజన్స్ ఉన్నప్పుడు చాలా ఈజీ. అయితే ఇవి టైర్ 1 లెవెల్లో పాజిటివ్ స్టేట్మెంట్స్, పాజిటివ్ కన్క్లూజన్స్ ఇస్తా ఉన్నాడు. బట్ టైర్ 2 ఆర్ సిబిటి 2 లెవెల్ కనుక చూసుకుంటే నెగటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ కన్క్లూజన్స్ మెన్షన్ చేస్తా ఉన్నాడు. సో వాటి గురించి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనం ఆల్రెడీ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో ఇచ్చాము. సో ఎప్పుడైనా సరే మీరు కోర్స్ తీసుకున్నప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా సరే, ఏ టాపిక్ తీసుకున్నా సరే ఫుల్ ఫ్లెడ్జెడ్ కంటెంట్ అనేది కంప్లీట్ చేయండి. అప్పుడే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మాక్ టెస్ట్లు కావచ్చు. మరి మాక్ టెస్ట్ల వల్ల యూజ్ ఏంటి అంటే నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అనేవి అన్ని మనం మాక్ టెస్ట్ లో ఇవ్వడం జరుగుతుంది, ఎస్పెషల్లీ ఫ్యాకల్టీ ప్రిపేర్ చేసి. సో అందుకని మాక్ టెస్ట్లు కూడా చాలా కీ రోల్ ప్లే చేస్తాయి. సో ఆ మాక్ టెస్ట్లు రాయడం వల్ల కూడా ఏమవుతుంది అంటే మీరు సబ్జెక్ట్ నేర్చుకున్నారు అనే పాయింట్ మీకు అర్థమైపోతుంది, అదొక బూస్టప్ లాగా అయిపోతుంది అనమాట, రైట్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ డెస్క్స్ ఆర్ ట్రేస్ అంటున్నాడు. సో డెస్క్ కి ట్రే కి మధ్యలో ఏముంది, సమ్ రిలేషన్. సమ్ ట్రేస్ ఆర్ ప్లేట్స్. సో కొన్ని ట్రేస్ ఏమంటున్నాడు, ప్లేట్స్ అంటున్నాడు. సమ్ ప్లేట్స్ ఆర్ డెస్క్స్ అంటున్నాడు. సో ప్లేట్స్ అనేది ఇక్కడ ఉంది, డెస్క్ అనేది ఇక్కడ ఉంది. కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈ డయాగ్రామ్ ని ట్రేస్ కి ప్లేట్ కి మధ్యలో కూడా సమ్ రిలేషన్ ఉండాలా, ఇలా ఇంక్లూడ్ చేయొచ్చా డయాగ్రామ్ ని. చూడండి, సమ్ డెస్క్స్ ఆర్ ట్రేస్ అన్నాడు, సమ్ ట్రేస్ ఆర్ ప్లేట్స్ అంటున్నాడు, అలానే సమ్ డెస్క్స్ ఆర్ ప్లేట్స్ అన్నాడు. సో డయాగ్రామ్ ఏంటి, ఇదే కదా మనకు ఫామ్ అయ్యే డయాగ్రామ్, రైట్. సో ఇప్పుడు ఏమన్నాడు, సమ్ ఇచ్చినప్పుడు ఆల్ ఎప్పుడన్నా పాసిబుల్ అవుతుందా. సమ్ ఏఆర్బి ఇచ్చాడు అంటే సమ్ బిఆర్ఏ అనేది 100% కరెక్ట్. బట్ ఆల్ ఏఆర్బి, ఆల్ బిఆర్ఏ అనేది ఎప్పటికీ అవ్వదు అని జనరల్ స్టేట్మెంట్స్ లో చెప్పుకున్నాం. లైక్ హైదరాబాద్, తెలంగాణ, ఇండియా, యుఎస్ ఇలాంటి పాయింట్స్ మెన్షన్ చేసి మరీ ఎక్స్ప్లెయిన్ చేశాను, రైట్. సో ఇలా అన్ని సమ్ ఇచ్చినప్పుడు ఆల్ అనేది ఎప్పటికీ అప్లికేబుల్ అవ్వదు. కాబట్టి సో ఫస్ట్ వన్ ఆల్ ఉంది రాంగ్, సెకండ్ వన్ రాంగ్, ఫోర్త్ వన్ రాంగ్. సో ఇక నెక్స్ట్ చూస్తే సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్. ఇచ్చిన డయాగ్రామ్ ప్రకారం ఈ ఏవైతే 3 క్లాసెస్ ఉన్నాయో అన్నింటికి మధ్యలో సమ్ రిలేషన్ ఫామ్ అయిందా. సో చూస్తే సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్ అంటున్నాడు. సో సమ్ ప్లేట్స్ ఆర్ ట్రేస్ అనేది ఫామ్ అయింది కదా, ఇంటర్సెక్షన్ వచ్చింది అంటే. సో థర్డ్ వన్ ఈస్ కరెక్ట్. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ కి డయాగ్రామ్ డ్రా చేయాల్సిన అవసరం లేదు, లేకుండా కూడా కొన్ని సాల్వ్ చేయొచ్చు అని డిస్కస్ చేసాం. ఎలా అంటే ఇక్కడ 3 స్టేట్మెంట్స్ సమ్ ఉన్నప్పుడు ఆల్ ఎప్పుడూ అప్లికేబుల్ అవ్వదు. సో అందుకని ఏంటి, ఫస్ట్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఇక మిగిలిందల్లా థర్డ్ ఒక్కటే. ఇక్కడ చూస్తే ట్రేస్, ప్లేట్స్, ప్లేట్స్, ట్రేస్ అంటే సమ్ ఏఆర్ బి అయినప్పుడు సమ్ బిఆర్ ఏ అనేది 100% అవుతుంది అనేసి డిస్కస్ చేసాం, రైట్. సో అక్కడ చూస్తే డైరెక్ట్ దీన్ని పెట్టేసేయొచ్చా, బేసిక్ గా ఈ డయాగ్రామ్ తో యూజ్ లేదు. మరి ప్రతిసారి అంటే లేదు, మనం ఈ డయాగ్రామ్స్ వేస్తేనే సొల్యూషన్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. సో నెగటివ్ స్టేట్మెంట్స్, నెగటివ్ కన్క్లూజన్స్ ఇచ్చినప్పుడు కూడా డిస్కస్ చేసాం. సో దీని సొల్యూషన్ ఏంటి, ఓన్లీ కన్క్లూజన్ నెంబర్ 3 ఫాలోస్, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ స్టార్స్ ఆర్ ట్వింకిల్, ఆల్ శాటిలైట్స్ ఆర్ ట్వింకిల్ అంటున్నాడు. సో మనకి ఇక్కడ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు, అలానే 2 కన్క్లూజన్స్ ఇచ్చాడు, ఏవి కరెక్ట్ అని అడుగుతా ఉన్నాడు. సో ఆల్ స్టార్స్ ఆర్ ట్వింకిల్ అంటే స్టార్స్ మొత్తం ఎలా ఉండాలి, ట్వింకిల్ లోపల ఉండాలి, రైట్. అలానే ఆల్ శాటిలైట్స్ ఆర్ ట్వింకిల్ అంటే శాటిలైట్స్ కూడా మొత్తం ఎలా ఉండాలి, ట్వింకిల్ లోపల ఉండాలా. సో ఇదేనా శాటిలైట్, రైట్. సో కన్క్లూజన్స్ కనుక చూస్తే సమ్ స్టార్స్ ఆర్ శాటిలైట్స్ అంటున్నాడు అంటే
స్టార్స్ కి శాటిలైట్స్ కి మధ్యలో ఏం రిలేషన్ ఉంది అన్నాడు, సమ్. మరి చూస్తే స్టార్ అనేది ఇక్కడ ఉంది, శాటిలైట్ అనేది ఇక్కడ ఉంది. సమ్ రిలేషన్ అంటే ఏంటి? అట్లీస్ట్ ఇంటర్సెక్షన్ అని ఉండాలా, రైట్? లేదు ఒకదాని లోపల ఒకటన్నా ఉండాలా. బట్ స్టార్స్ అనేది ఈ రీజియన్ లో ఉంది, శాటిలైట్స్ అనేది ఈ రీజియన్ లో ఉంది. దెర్ ఈస్ నో రిలేషన్షిప్ బిట్వీన్ స్టార్ అండ్ శాటిలైట్. దట్ ఈస్ ద రీజన్ ఫస్ట్ కన్క్లూజన్ ఈస్ రాంగ్. దెర్ ఈస్ నో రిలేషన్షిప్. నెక్స్ట్ సమ్ స్టార్స్ ఆర్ ట్వింకిల్ అంటున్నాడు. సో ఎస్, స్టార్స్ మొత్తం ట్వింకిల్ లోపల ఉంది. అంటే ఆల్ ఏఆర్బి అయింది అంటే ఆల్ బిఆర్ఏ అనేది ఎప్పటికీ అవ్వదు. బట్ సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్ఏ 100% కరెక్ట్ అని చెప్పుకున్నాం. సో అక్కడ ఆల్ స్టార్స్ ఆర్ ట్వింకిల్ అంటే ఆల్ ఏఆర్బి అయింది అంటే సమ్ ఏఆర్బి, సమ్ బిఆర్ఏ అనేది ఇస్ ఆల్వేస్ కరెక్ట్. సో కన్క్లూజన్ నెంబర్ 2 ఫాలోస్. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. From the given answer figures, select the one in which the question figure is embedded అంటున్నాడు. సో ఇది ఎంబెడెడ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. దీనికంటూ పెద్ద షార్ట్ కట్స్ అంటే ఏముండవు. అక్కడ ఒక క్వశ్చన్ ఫిగర్ ఇచ్చాడు, ఇక్కడ సెర్చ్ చేయడమే అంతే. సో చూస్తే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు, దానికి కింద కంటిన్యూస్ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనేది ఇచ్చాడు. చూస్తే ఈ ఆప్షన్ ఏలో డైరెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లంబకోణ త్రిభుజం ఇచ్చాడు, దానికి కంటిన్యూషన్ గా ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చాడు. సో ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ ఆల్రెడీ మనం యాప్ లో సాల్వ్ చేసినట్టు జస్ట్ అక్కడ చూసి ఆ డయాగ్రామ్ ఇక్కడ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది వెరిఫై చేయడమే. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. అయితే ఒక క్వశ్చన్ హోంవర్క్ ఇస్తా అని చెప్పాను కదా, నాకు ఎందుకో ఈ క్వశ్చన్ హోంవర్క్ ఇస్తే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం యాప్ లో డిస్కస్ చేసాం ఎలాంటి మోడల్స్ లో సాల్వ్ చేయొచ్చు, ఎన్నెన్ని మోడల్స్ అడుగుతాడు అనేసి. ఒక్కసారి దీన్ని ట్రై చేయండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ మీట్ ఈస్ కోడెడ్ యాజ్ 87. సో MEANT దానికి డీకోడెడ్ ఫామ్ 87 ఇచ్చాడు. అలానే నోట్ NOT కి డీకోడెడ్ ఫామ్ 58 ఇచ్చాడు. వాట్ ఈస్ ద డీకోడెడ్ ఫామ్ ఆఫ్ ది వర్డ్ లాంచ్ అంటున్నాడు. సో ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో పెట్టండి. అలానే కమెంట్ సెక్షన్ లో ఆన్సర్ పెట్టడంతో పాటు అసలు ఆ సొల్యూషన్ ఎలా వచ్చింది అనేది కూడా ఒకసారి ఇవ్వడానికి ట్రై చేయండి, రైట్? ఇది మనకి ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో భాగంగా ఫస్ట్ డే సెషన్. హోప్ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏంటి అంటే జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే 30% ఆఫ్ క్వశ్చన్స్, అరౌండ్ 30% ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి నెక్స్ట్ నోటిఫికేషన్ లో అలాంటి మోడల్స్ అడుగుతూ ఉంటాడు. డైరెక్ట్ అవే క్వశ్చన్స్ అంటే కాదు, ఆ మోడల్స్ అడుగుతూ ఉంటాడు. మరి రిమైనింగ్ 70% ఏంటి అని అంటే రిమైనింగ్ 70% లో మనకి కాన్సెప్ట్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఆ కాన్సెప్ట్స్ కోసమే మన విఎంఆర్ లాజిక్స్ యాప్ లో కోర్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. సో దానిలో భాగంగానే మనకి రీజనింగ్ నుండి ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఆఫర్స్ అనేవి మనకి 5th, 6th, 7th ఆగస్ట్ ఈ 3 days అవైలబుల్ గా ఉంటున్నాయి. జస్ట్ 9 రూపీస్ పే చేసి 7 days కోర్స్ అనేది రీజనింగ్ నుండి ఫుల్ కోర్స్ లో మీరు 7 days దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అంటే ఇవి లైక్ డెమో లాగా అన్నమాట. మీకు ఈ సెషన్స్ విన్నారు అంటే ఏ టాపిక్ తీసుకున్నా సరే, ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ఏ లెవెల్లో ఇచ్చినా సరే, టైర్ 2 మీరు టైర్ 1 అనే కాదు టైర్ 2కే డైరెక్ట్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోతుంది. లేదు రైల్వేస్ కి చూసుకుంటే మనకు CBT 1, CBT 2 అంటారు కాబట్టి CBT 2 లెవెల్లో మీ ప్రిపరేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో అలా అప్డేటెడ్ వర్షన్ తో కోర్సెస్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్స్ ని ఈ 3 days లో యూటిలైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బై బై, టేక్ కేర్.